ఆస్తులెన్ని, అప్పులెన్ని, ఎంత సంపాదిస్తుర్రు, ఇంట్లో ఎంతమంది ఉంటుర్రు, ఇగో గిట్లా అన్ని తీర్లు అడుక్కుంటా ఇదివరకే ఓసారి ముచ్చట్లన్నీ పేపర్ల రాసుకొని పోయిండ్లు. అయితే ఇంకా తోడే మంది కోసం మళ్ళోసారి సర్వే చేద్దామని చెప్పిండ్లు కదా సర్కారోళ్ళు. అయితారం షురువైంది. మరి ఎక్కడెక్కడ ఎట్లెట్లయింది, ఏమేం చేసిండ్రు, ఆ సంగతి ఏంటిదో ఓసారి అట్లట్ల తిరిగి అరుచుకొని వద్దాం పాండ్రి. 50 దినాలు ఒక్కో మనిషి రోజుకు 10 ఇండ్లు తిరిగిండ్రు. అట్లా రాష్ట్రం అంతా వేల మంది తిరిగిండ్రు. 8 కమ్మల పుస్తకంలో ఎవరి చరిత్ర ఏంటిదో మొత్తం రాసుకొని పోయిండ్రు. ఆ రాసుకపోయిన ముచ్చట్లన్నిటినీ 76,000 మంది తిప్పలబడి కంప్యూటర్లకి ఎక్కించిండ్రు. ఈ మొత్తం పని చేయనికే సర్కారోళ్ళు 125 కోట్లు ఖర్చు చేసిండ్రు. ఆఖరికి ఏ కులపోళ్ళు ఎంతమంది ఉన్నారు అనే లెక్క తేలిందని అసెంబ్లీలోనే చెప్పిండ్రు సర్కారోళ్ళు. కానీ గంతమంది గన్ని తీర్ల తిరిగిన రాష్ట్రంలో ఇంకా 3 లక్షల మంది లెక్క తేలలేదు. అందుకే ఐతారం సంధి మళ్ళా తిరుగుడు చాలు చేసిండ్రు. ఆ 3 లక్షల మంది లెక్క తేలితేనే సర్వే పూరాగా ఒడిచినట్టు అవుతుంది. అందుకే తిప్పలైతే మాయని సర్కారోళ్ళు మళ్ళోసారి సర్వే చాలు చేసిండ్రు. తొలుత మల్క 50 దినాలు చేసిండ్రు గాని ఈసారి 16 తారీఖు సురువైంది. 28వ తారీఖు దాకా నడుస్తుందట. సర్కారు పథకాలు కావాల్సిన వాళ్ళు సర్వేల ముచ్చట్లు చెప్పాలి. వాటిని బట్టే రేపు పథకాలు ఇస్తారట. అందుకే ఇంకెవళ్ళన్నా సర్వే లెక్కలు చెప్పకపోతే ఈసారి లాపర్వ చేయకుర్రి అంటున్నారు ఆఫీసర్లు. పట్నంలోనైతే ఓ ఫోన్ నెంబర్ కూడా పెట్టిండ్రు. 0402 అటెనక 71. ఈ నంబర్కు ఫోన్ కొట్టి సర్వే సమాచారం చెప్పొచ్చునట. ఇంకా మా దిక్కు సర్వే కాలేదు అని చెప్తే వాళ్ళు మనసులను తోలిస్తారట. ఊర్ల పొంటి ఉండేటోళ్ళు అయితే ఎంపీడీఓ ఆఫీసుకో వార్డు ఆఫీసుకో పోయి కూడా ముచ్చట్లు చెప్పి రావచ్చట. మళ్ళోసారి సర్వే చేసి ఈసారి మొత్తం లెక్క తేలినాకనే సర్పంచ్ ఎలక్షన్లకు తయారవుతాం అన్నట్టు చెప్పిండ్రు సర్కారోళ్ళు. మరి ఏమవుతుందో చూడాలి. ఇప్పటికే సర్కారోళ్ళ సర్వేల తప్పులున్నాయని ఎగస్ పార్టీ వాళ్ళు ఆడిపోసుకుంటారు. ఇక ఇప్పుడు మళ్ళోసారి సర్వే చేస్తాండ్రు. ఇక ఈసారి ఏమంటారో చూడాలి అనుకుంటారు అందరూ. మొన్న షేన్కాడు నింట్లే జైరాబాద్ కార్యకర్తలతోని మీటింగ్ అయితే కేసీఆర్ సారు ముచ్చట్లు గట్టిగానే చెప్పిండు. కొడితే గట్టిగా కొట్టాలన్నట్లు మాట్లాడిండు. ఈ నెలల పెద్ద మీటింగ్ పెడతామన్నట్లు చెప్పుకొచ్చిండు. మరిగా ఎందుకనో ఎట్లనో తెలియదు గాని కారు పాటల జోష్ పెరిగినట్లే కనిపిస్తుంది. ఈసారి కేసీఆర్ సార్ పుట్టినరోజును ఇంత ఘనంగా చేస్తుండ్రు చూడుర్రి. సీట్లే కూకున్నా కూకోకపోయినా మాటకి విలువ ఉండాలి. పబ్లిక్ లో పేరు వినిపియాలి. అప్పుడే లీడర్లకు పతార తక్కువ కాకుండా ఉంటది. అందుకే కేసీఆర్ సార్ పుట్టినరోజు సంబురాలు ఈసారి కూడా ఘనంగా చేస్తారు కారు పార్టీ వాళ్ళు. సోమవారం నాడు పుట్టినరోజు కాబట్టి ఎప్పటి లెక్కనే నెత్తికో మొలక నాటాలే, మంచి నీళ్ళు పోసి సాదాలే అని ఒట్టు పెట్టుకున్నారు గులాబీ లీడర్లు. అట్లా ఇక ఓ రోజు ముందే ఊర్ల పొంటి మొలకలు నాటుడు సురువైంది. ఆదిలాబాద్ జిల్లా ముఖరాకి అనే ఊర్లే 500 మొలకలు నాటిండ్రు. నాటిన ప్రతి మొలకను కాపాడుకుంటాం అన్నట్టు ప్రతిజ్ఞ కూడా చేసిండ్రు. పట్నంలో ఉన్న వెంగళరావు పార్కుల కారు పార్టీ లీడర్లంతా మొక్కలు నాటి నీళ్లు పోసిండ్రు. మెటుపల్లి మండలం రాజేశ్వరరావుపేటల అప్పట్లో కేసీఆర్ సారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టించిన పంప్ హౌస్ కాడ పుట్టినరోజు సంబరాలు చేసిండ్రు. సారు పోటువోకు పాలాభిషేకం చేసిండ్రు. ఇవి ఒకటే కాదు, సోమవారం నాడు కారు పార్టీ వాళ్ళంతా ఊర్లో పొంటి పబ్లిక్ కు పనికొచ్చే పనులు చేయాలి, దాన ధర్మాలు చేయాలి అన్నట్టు పార్టీ ఆఫీస్కించి ఆర్డర్లు పోయినాయట. అన్నదానాలు, రక్తదానాలు, దేవుళ్లకు పూజలు గట్టిగానే నడిచేటట్టున్నాయి. ఏమైనా పెద్దసారి పుట్టినరోజుతోని మళ్ళోసారి రాష్ట్రం అంతా కారు పార్టీ వాళ్ళ ధూమ్ధామ్ నడుస్తున్నది కదా అనుకుంటారు పబ్లిక్. అన్ని అవగానే ఫిబ్రవరిలో పెద్ద మీటింగ్ పెడతా అన్నాం, అప్పుడు ముచ్చట్లు ఇంత గట్టిగా చెప్పుకుందాం అన్నట్టు చెప్పిండు సారు. మరిగా ఆ మీటింగ్ ఎప్పుడు పెడతారు ఏం కథ అనేది అయితే మళ్ళీ ఏం చెప్తలేరు. ఉన్నదా లేదా అనుకుంటారట ఇంతమంది. చూడాలి ఏమవుతుందో మరి. ఎండాకాలం ఇంకా పురాగా సురువుగాక ముందే తెలంగాణలో జాతరలు సురువైనాయి. మొన్నటిదాకా ఆదివాసీల నాగోబా జాతర, అటెనక మేడారం సమ్మక్క సరళమ్మ చిన్న జాతర, ఇక ఇప్పుడు యాదవుల కులదైవం పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర సురువైంది. 5 ఒద్దులు అంగరంగ వైభవంగా నడుస్తుంది జాతర. అక్కడ ఏమేం చేస్తారు, కథ ఏంటిదని ముచ్చటంతా ఓసారి చూద్దాం పాన్లి. అటు మేడారం సమ్మక్క సారక్క చిన్న జాతర ఒడిచిందో లేదో, ఇటు తెలంగాణలో 2వ పెద్ద జాతర పెద్దగట్టు జాతర సంబరాలు సురువైనాయి. లింగమంతుల స్వామికి భక్తులు తీరొక్క తీర్ల మొక్కులు చెల్లించుకుంటారు.
ఐతారం మాపటీలి గంపల ప్రదక్షిణంతోని సురువైతే 5 ఒద్దులు జాతర మస్తు ఘనంగా నడుస్తుంది. పబ్లిక్ పట్టవాసం గారు ఓలింగా అనుకుంటా లింగవంతుల స్వామి దర్శనానికి పోటెత్తుతారు. 2వ రోజు బోనాలు, 3వ రోజు చంద్రపట్నం, 4వ రోజు నెలవారం, 5వ రోజు మకర తోరణం ఊరేగిస్తారు. అక్కడితోని జాతర ఒడుతుందిగా. ఇప్పటికే భక్తులతోని పెద్దగట్టు కిటకిటలాడుతాంది. వచ్చే 2-3 ఒద్దులు లక్షల మంది భక్తులు వస్తారు. ఒక్క తెలంగాణ నుంచే కాదు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా లింగవంతుల స్వామి జాతరకు లైన్ కడుతుంటారు జనాలు. అందుకే ఈసారి 5 కోట్లతోని అన్ని తీర్ల సవలతులు చేసిండ్రట సర్కారోళ్ళు. అసలే ఇక ఎండలు జోరందుకుంటున్నాయి. పబ్లిక్ చెక్కరొచ్చి కింద పడుతుంటారు, ముసలోళ్ళు ఉంటారు. ఇక అసోంటోళ్లకు తిప్పల కాకుండా జాతర దగ్గరి పట్లనే టెంట్లేసి 27 మంది డాక్టర్లను అందుబాటులో ఉంచిర్రాట. సూర్యాపేట డిపోకేంచి 60 స్పెషల్ బస్సులు నడిపిస్తున్నారట. రాష్ట్రం అంతటా కలిపి 200 బస్సులు పెద్దగట్టు జాతరకు నడిపిస్తున్నారట ఆర్టీసోళ్ళు. ఇంకో దిక్కు పోలీసోళ్ళు కూడా బందోబస్తు గట్టిగానే పెట్టిండ్రు. జాతరకు పోయే పబ్లిక్ కు తిప్పల కాకుండా హైదరాబాద్, విజయవాడ హైవే మీద బండ్లు మళ్లిస్తాండ్రు. విజయవాడ పోయే బండ్లను నార్కట్పల్లి కాడ నల్గొండ దిక్కు రూట్ మలుపుతాండ్రు. మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ మీదికెళ్లి అట్లట్ల విజయవాడకు తోలిస్తాండ్రట. అటు విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే బండ్లను కోదాడ కాడ మలుపుతాండ్రు. హుజూర్ నగర్, నేరేడుచెర్ల, మిర్యాలగూడ, నల్గొండ, నార్కెట్పల్లి మీదికెళ్లి హైదరాబాద్ కు తోలిస్తుండ్రు. తిరిగేటోళ్ళు జర చూసుకొని తిరుగుర్రి. దేవుడా నువ్వే దిక్కని ఆపతి సంపతి చెప్పుకోనికే గుడికి పోతుంటారు పబ్లిక్. అంతా మంచి జరగాలే, అందరూ బాగుండాలని మొక్కుకోనికే పోతుంటారు కొంతమంది. తీర్థాలు తిరిగితే పుణ్యం వస్తుందని పోతుంటారు ఇంకింతమంది. అయితే రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదన్నట్లు భక్తుల జేబులు గుల్ల వేస్తురు కొంతమంది. ఇక చూడుర్రి శ్రీశైలం మల్లన్న సన్నిధిలో ఏమైతున్నదో. ఆదుకో మల్లన్న, చేదుకో మల్లన్న అనుకుంటా శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోతున్న భక్తులను మంచిగానే ఆరుసుకుంటారట ప్రైవేట్ సత్రాలు నడిపేటోళ్ళు. మంచిగానే ఆరుసుకుంటారట అంటే అర్థం వేరే ఉన్నది. జేబులు గుల్ల చేస్తాండ్రు అన్నట్టు. శ్రీశైలం గుట్ట మీద 50 దాకున్నాయట ప్రైవేట్ సత్రాలు. లెక్క ప్రకారం ఒక రోజుకు ఏసీ రూమ్కి అయితే 1000, ఏసీ లేని రూమ్కి అయితే 600 తీసుకోవాలన్నట. కానీ ఎట్లా పడితే అట్లా వసూలు చేస్తున్నారట ప్రైవేట్ సత్రాల ఓనర్లు. ఏసీ రూముకు 3-4 వేలు, ఏసీ లేని రూముకు 2-3 వేలు అంటున్నారట. మన 2 రాష్ట్రాలకేంచే కాకుండా దేశం అంతటి నుంచి లక్షల మంది భక్తులు మల్లన్న దర్శనానికి వచ్చిపోతుంటారు. తెలవనోళ్ళను పట్టుకొని జేబులు ఖాళీ చేసి పంపిస్తున్నారట కొంతమంది సత్రం ఓనర్లు. ఆఫీసర్ల చెకింగ్లు తక్కువ అయ్యేటాలకు ఎట్లా పడితే అట్లా వాళ్లే రేట్లు పెంచుకొని కమాయిస్తున్నారట. శివయ్యకు ఆపద చెప్పుకుందామని భక్తులు పోతే కిరాయి రూములతోనే ఆపద వచ్చింది కదా అనుకుంటారట చాలా మంది. ఇక గిదే ముచ్చట మీద గుడి ఈవో శ్రీనివాసరావు సారుకు ఫోన్ కొట్టి అడిగితే, అవును ముచ్చట మాదాకొచ్చింది, ప్రైవేటు సత్రాలు నడిపిస్తున్న వాళ్ళను చక్కగా చేస్తాం, భక్తులు ఎవ్వరేం పికరి చేసే అవసరం లేదన్నట్టు చెప్పిండట సారు. ప్రైవేటు సత్రాల మీద ఇప్పటి సంది ఓ కన్నేసి పెడతాం, ఎక్కువ పైసలు వసూలు చేసేటోళ్ళని ఇడిచిపెట్టేది లేదన్నట్టు మాట్లాడిండట. అయినా ఇప్పటికే ఓసారి ఆఫీసర్లు హెచ్చరికలు చేసిండ్రాట. అయినా సుత ఎక్కువ రేట్లకే రూములు కిరాయికి ఇస్తున్నారట. భక్తితోని దేవుణ్ణి మొక్కుకుందామని ఎక్కడెక్కడి నుంచో వచ్చేటోళ్ళ దగ్గర నుంచి గిట్ల ఒక్క పూట ఒక్క రోజు కొరకు వేలకు వేలు వసూలు చేస్తే ఏంటిదన్నట్టు. జరగా ప్రైవేటు సత్రాలు నడిపిస్తున్న వాళ్ళను గట్టిగా జాడి ఇర్రి సార్లు అని కోపానికి వస్తున్నారు మల్లన్న భక్తులు. అనగనగనగాని చెప్పుడు సురువు చేస్తే ఒడువని కథ రైతన్నల కథ. దుక్కి దున్నింది మొదలు కోతగోషదాంకా అడుక్కో గండం, రోజుకో కట్టమన్నట్లే ఉంటది రైతుల పరిస్థితి. యాలపాల లేకుండా ఆనలు, కల్తీ ఇత్తనాలు, ఎరువుల తిప్పలు అన్ని బాగుంటే గిట్టుబాటు ధర ఉండదు. అటు తిరిగి ఇటు తిరిగి పెద్ద కోడలికే తిట్లన్నట్లు అటు తిరిగి ఇటు తిరిగి అన్నదాతకే ఎవరికి లేని కట్టాలు. ఇక చూడుర్రి వీళ్ళకు ఎంత తిప్పలొచ్చి పడ్డదో. గోస అంటే చిన్న గోస కాదు పోన్రి. ఓ అన్న ఏమైందో నువ్వే చెప్పే. ఈ హైటెక్ ఇత్తనం ఏమని మాకి దళారులు వచ్చి వాళ్ళు వచ్చి చేట్లు వచ్చి మాకు ఇస్తే మేము వేసిన తర్వాత లాస్ట్కు 4 నెలలు కష్టపడ్డాక ఎకరానికి వచ్చేసి 4 టన్నులు వస్తుందంటారు. మేము నమ్మిపోయి వేసిన తర్వాత చూస్తే ఇప్పుడు ఇరిసేమంటే 4 నెలలు కష్టపడ్డాక ఇరిసేటానికి చూస్తే కంకులు గింజలు అసలు పెట్టుకోలేదు, ఉత్త బెల్లే ఉన్నాయి. ఓ రాంబాబు అన్న నువ్వు చెప్పే ఏమైందో. ఇక్కడ హైటెక్ అనే కంపెనీ మొక్కజొన్న 4 ఎకరాలు వేసాను. ఫస్ట్ మాకు ఇత్తనం ఇచ్చేటప్పుడు ఎకరానికి 4 టన్నులు వస్తుందని చెప్పారు సార్. ఇప్పుడు ఇరవటానికి వచ్చింది. 4 నెలలు కష్టపడ్డాము, చాలా అప్పులు చేసాము. ఇప్పుడేమో వేసే టైంలో
ఎకరానికి ఒక టన్ను వచ్చే పరిస్థితి లేదు. చూసిండ్రు కదా, హైటెక్ కంపెనీ అట పాడగాను రైతులను ఆగం పట్టించిండ్రు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఉన్న మక్కలు పండించే చాలా మంది రైతన్నలు గా అడ్డదాకుల కంపెనీ ఇత్తనాలే చల్లిండ్రాట. కంకులు ఊరుడూరుతాయి, ఒక్కో ఎకరానికి 4 టన్నులు వస్తుంది దిగుబడి అని చెప్పిండ్రాట. అయ్యో గతకన్నా ఎక్కువేం కావాలి అని ఆశపడి రైతులంతా హైటెక్ విత్తనాలే చల్లిండ్రాట. కానీ ఆఖరి కాగా చూడర్రే ఉత్త బెండులే ఉన్నాయి కానీ వాటికి గింజలు లేవు. ఎలకలు కొరికినట్టు ఆడొకటి ఉన్నది గింజ. దుక్కి దున్ని ఇత్తనం చల్లి నీళ్లు పెట్టి మందులు కొట్టి కలుపు తీసి 4 నెలలు తిప్పలబడి ఆఖరికి పంట కోసే టైంకు ఇక గిట్ల గుండెలు బాదుకునే కథ అయింది. 4 టన్నులు అన్నారట గాని ఇప్పుడు కోత కోసి కంకులన్నీ జోకితే టన్ను కూడా రావంటున్నారు రైతన్నలు. మీదికెళ్ళి గింజ పోసుకోలేదు కాబట్టి కొనేటోళ్ళు ఎట్లా కొంటారు అని లాభోదీపం అంటున్నారు రైతన్నలు. 250 ఎకరాలల్లో ఇత్తనం చల్లితే అంతటా గిట్లనే ఉన్నదట. అందుకే న్యాయం చేయాలి అని అడుగుతుండ్రు రైతులు. ఈ హైటెక్ అనే కంపెనీ విత్తనాల డీలర్లు కానీ ఆర్గనైజర్లు కానీ మా దగ్గరకు వచ్చి ఈ పంటను ఒకసారి చూసి మాకు నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వాన్ని మేము కూర్చున్నాము. గోసపాడుగాను రెక్కలు ముక్కలు చేసుకొని 4 నెలలు తిప్పల పడితే గీదా ఫలితం. జర లీడర్ సాగులన్న పట్టించుకొని న్యాయం జరిగేటట్టు చూడాలి అని అడుగుతాండ్రు రైతులు. మరి ఏం చేస్తారో ఏమో చూడాలి. 144 ఏళ్లకోసారి వస్తుందట. జాతర ఒడిసే టైం దగ్గర పడుతుందని పబ్లిక్ ఏగవాడి పోతున్నారు. గదే కుంభమేళా పుణ్యస్నానాలకు పొట్టు పోతున్నారు జనాలు. ఏం పబ్లికు నెరి శని ఆదివారం వచ్చినాయి అంటే చాలు పబ్లిక్ను పట్టవశం అయితే లేదు. మరిగా ఎట్లెట్లున్నది పరిస్థితి కథ ఏందనేది మనం కూడా పోయి చూసేద్దాం పాన్లి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రయాగ్రాజ్ల కుంభమేళా జాతర పోయిన నెల 13వ తారీఖున సురువైంది. శివరాత్రికి ఇంకో 10 దినాలే ఉన్నది. ఆయాలనే కుంభమేళా జాతర ముగుస్తున్నది. ఇప్పటికే 50 కోట్లకు ఎక్కువనే జనాలు పుణ్యదానాలు చేసిండ్రు. ఇక ఇప్పుడు టైం దగ్గర పడుతున్నదని చెప్పి ఇంకింత ఎక్కువనే పోతున్నారు. బస్సులు రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ట్రాఫిక్ జాములు సుత గట్టిగానే అవుతున్నాయి. శని ఆయితారాలు వచ్చినాయి అంటే చాలు ఇక పబ్లిక్ తోని వశం అయితే లేదట సర్కారు వాళ్ళకు. జాతర ఒడిసే టైం దగ్గర పడుతున్న కొద్దీ ఇంకా పబ్లిక్ పెరుగుతాండ్రే కానీ తక్కువ అయితే లేరు కాబట్టి ఇంగిన్ని దినాలు నడిపియాలి, కుంభమేళా జాతరను పొడిగించాలి అన్నట్టు మాట్లాడుతున్నారు కొంతమంది. మరి ఏం చేస్తారో ఏమో గానీ శనివారం మాపటీలి ఢిల్లీలో ప్రయాగ్రాజ్కు పోయే రైళ్ల కోసం పబ్లిక్ ఎగబడి అటు ఇటు నూక్కొని తొక్కులాటై 18 మంది జీవిడ్చిండ్రు. మస్తు మందికి దెబ్బలు తాకినాయి. అంతా ఆగం అయింది. ప్రయాగ్రాజ్ పోనీకే 4 రైళ్లు ఉంటే అందులో ఒక్క రైలే టైంకి వచ్చిందట. మీదికెళ్ళి 4 రైళ్లలో 2 రైళ్ల పేర్లు ఒకటే తీరుగు ఉన్నాయట. మైకులల్లో చెప్పేటోళ్ళు చక్కగా చెప్పకపోయేటాలకు పబ్లిక్ అటు ఇటు ఉరుకులాడి తొక్కులాట అయింది కావచ్చు అనుకుంటారు. పోలీసు వాళ్ళు రంగంలోకి దిగి ఎటోళ్ళనటు పంపించేలోపే అంతా ఆగమైంది. ఇప్పుడైతే మళ్ళీ ఎప్పట్లెక్కనే రైళ్లు నడుస్తున్నాయి. ఇంకో దిక్కు సర్కారు వాళ్ళు చక్కగా పని చేయలేదని అందుకే పబ్లిక్ పానాలు పోయినాయని ఎత్తెత్తి పోస్తున్నారు ఎగస్ పార్టీ వాళ్ళు. సర్కారు వాళ్ళ తప్పెంతున్నదో పబ్లిక్ తప్పు కూడా గంతే ఉన్నది అంటున్నారు ఇంకింతమంది. ఎట్లయిందో మరిగా భగవంతునికే ఎరకగానే బస్సులు రైళ్లు అన్ని పిక్కుటంగా ఉంటున్నాయి. కుంభమేళా జాతరకు పోయే పబ్లిక్ జర పైలంగా పోయిరాండ్రి. అర్రే అప్పటి నుంచి శబ్దం అనుకుంటున్నా మర్చిపోతున్నా. ఇంకో చిన్న ముచ్చటున్నది చూసేద్దాం పాన్లి. ఆహా, మాజీ మంత్రి మల్లన్న మళ్ళోసారి స్కూటర్ ఎక్కిండు కదా, పారదంద మల్లగిట చాలు చేసిండు అయ్యేందా అనుకునేరు. మేడ్చల్ జిల్లా బోడుపల్ల ఓ ప్రోగ్రాం ఉంటే పోయిండట మల్లన్న. ఇక కార్యం ఓడగొట్టుకొని కారెక్కుదామని బయటికి వస్తే బాటంటగా అన్న పాల డబ్బాలు స్కూటర్ మీద పెట్టుకొని పోతున్నాడట. ఇక ఆ పాల డబ్బాలు స్కూటరు చూసేటాలకు వెనకట తాను చేసిన పాల దంద యాదికొచ్చిందట మల్లన్నకు. అర్రే ఒకప్పుడు నేను కూడా గిట్టనే పాల డబ్బాలు స్కూటర్ మీద పెట్టుకొని తిరిగేది కదా అని అన్ని ఆదికొచ్చినాయట. అందుకే ఎమ్మటే బండి మీద పోతున్నగా అన్నను ఆపి గిట్ల స్కూటర్ ఎక్కి కూకొని సంబరపడ్డాడు. పోటుపోలు దిగిండు. పాలమ్మినోళ్ళు ఎప్పటికైనా పైకొస్తారు, నువ్వు కూడా నాయంత గొప్పనివి కావాలి అన్నట్టు ఆ స్కూటర్ అన్నకు తన మెడలున్న చెల్లబట్ట తీసి కప్పిండు. మరిగా మల్లన్న మజాక ఎక్కడికి పోయినా పాలమ్మినా పూలమ్మినా కష్టపడ్డా అని తాపకోసారి చెప్తుంటాడు. మల్లన్నకు కష్టకాలంలో తోడున్నయి పాల డబ్బాలు స్కూటరేనట. అందుకే
ఎప్పుడో 30 ఏండ్ల కింద మల్లన్న పాలు అమ్ముకునే టైంలో నడిపిన స్కూటర్ను ఇప్పటికీ ఇంట్లో భద్రంగా దాచుకున్నాడు. ఎన్ని పెద్ద పెద్ద కార్లు కొన్నా మల్లన్నకు తాను పాలమ్మిన రోజులలో నడిపిన స్కూటరే మస్తు పాయిరమాట. అందుకే గిట్ల బాటెంట పోతున్న బండిని ఆపి మరి దాని మీద ఊకొని సంబరపడ్డాడు. ఏమైనా స్కూటర్ అంటే సారుకు మస్తు పాయిరమే ఉన్నది అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఎక్కడున్నాయో ఏం చేస్తున్నాయో ఏ చెట్టు కింద గుర్రు పెట్టి వండుకున్నాయో మళ్ళా దేనికి పొతం పెట్టాలని చూస్తున్నాయో పాడైపోను. ఇటు పబ్లిక్కు అటు అడవి ఆఫీసర్లకు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా వేస్తున్నాయి పోండ్రి పులులు. ఎక్కడ చూసినా పూలులే కనిపిస్తున్నాయి. ఊర్ల పొంటి పబ్లిక్ ని బుగులు పుట్టిస్తున్నాయి. అందుకే అడవి ఆఫీసర్లు గట్టిగానే నిఘా పెట్టిండ్రు. ఇందు మూలముగా పబ్లిక్ కు తెలియజేయడం ఏమనగా అన్న ఇక వచ్చే మన గోపాలనాథ్ గ్రామ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా గోపాలనాథ్ తీగలరు పెద్ద పులి వచ్చింది. మరి జంగల్ గాని ఎవరు గాని ఎటు పోవద్దాయో, అలాగే మరి ఊర్లు గాని కరెంట్ తీగలు గాని పెట్టే ప్రయత్నం చేయొద్దాయో. మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో సాటుకు తిరుగుతున్నదట పెద్ద పులి. దాని కాలద్దులు చూసి మతలబు చేస్తే అడవి ఆఫీసర్లు టేపు పెట్టి కొలుసుకొని పోయిండ్రు. కరంగానే పెద్ద పులి తిరుగుతాంది అని గిట్ల ఊర్ల పొంటి సాటింపే ఇచ్చిండ్రు. కరెంటు తీగలు ఉచ్చులు పెట్టకుర్రి అన్నట్టు హెచ్చరికలు చేసిండ్రు. అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాదేవ్పూర్ మండలం బీరసాగర్ దిక్కు వాగుల తిరుగుతాందట పెద్ద పులి. మంచిగా తాగనికి నీళ్లున్నాయి, పశువులు వస్తే పొతం పెడదామని ఆ చుట్టుముట్టే తిరుగుతాందట. అందుకే పశుల మేపనికి పోయేటోళ్ళు అడవులకు పోకుండ్రి, పొయ్యిల కట్టెల గిట పోకుండ్రి అన్నట్టు చెప్తున్నారు ఆఫీసర్లు. రోజుకి 20-25 కిలోమీటర్లు తిరుగుతాందట పులి. ఇదివరకు గిదే జాగల 8వ నంబర్ పులి ఒకటి తిరిగేదట. మరిగా మళ్ళా గదే వచ్చిందా లేకపోతే కొత్త పులి ఏమన్నా వచ్చిందా ఏందా అనుకుంటారట ఆఫీసర్లు. ఇక పులి వచ్చిందని తెలియంగానే పబ్లిక్ ఆగమాగం అవుతున్నారట. పగటీలు కూడా బయటికి వెళ్తాందుకు బువ్వులు వాడుతున్నారట. అన్యామగాని చేన్లు చెలకలకు పోయేటోళ్ళు జర పైలంగా ఉండుర్రి. మీ పనిలే మీరుంటే దాని పని అజ్జేస్తుంది. అసలే దొంగ దెబ్బ తీస్తుంటాయి పులులు. జర పైలంగా ఉంటుర్రి పబ్లిక్. ఇప్పటికే తెలంగాణలో 13 జిల్లాల పెద్ద పులుల ఆలికీడు ఉన్నదని అడవి ఆఫీసర్లు ఇదివరకే ఓసారి చెప్పిండ్రు. పులి మీకెదురొచ్చినా మీకే రిస్క్, దానికి మీరు ఎదురు పడ్డా మీకే రిస్క్. ఇంక నీ చిటుకు పట్టుకు ముచ్చట్లున్నాయి. ఆలస్యం చేయకుండా అట్లా పోయి ఫటాఫట్ దానాదాన్ని చూసేద్దాం పాన్లి. ఐతారం వచ్చిందంటే చాలు కోడి కూర కొరకు పబ్లిక్ చికెన్ షాపులకు ఎగబడేది. కానీ బర్డ్ ఫ్లూ భయానికి ఇప్పుడు అటు దిక్కు పోవాలంటేనే బుగులు పడతారు పబ్లిక్. ఇక ఏలూరు జిల్లాలో ఐతారం నాడు చికెన్ షాపులు నడిపించేటోళ్ళు పాపం ఈగలు దోమలు కొట్టుకుంటూ ఊకున్నారు. కస్టమర్ల కొరకు కండ్లల్లో ఒత్తులేసుకొని కూకునే కథ అయింది. చికెన్ అయినా గుడ్లైనా మంచిగా ఉడికించుకొని తినొచ్చు, ఏం కాదు అని ఓ దిక్కు డాక్టర్లు చెప్తున్నా. పబ్లిక్ మాత్రం చికెన్ తినకపోతే ఇప్పుడు ఏమైనా అవుతున్నదా అన్నట్టు మొత్తానికే బంద్ పెడుతున్నారు. గంతెందుకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కూడా గొల్లు మాంటున్నాయి. ఏమైనా బర్డ్ ఫ్లూ దెబ్బకు దందా మొత్తం ఖరాబ్ అవుతున్నదని బెంగటిల్లుతున్నారు చికెన్ షాపులు నడిపించేటోళ్ళు. ఇంట్లో పెట్టుకుంటే దొంగలు పడి దోసుకపోతున్నారని సొమ్ములన్నీ తీసుకుపోయి బ్యాంకులలో పెడుతుంటే అక్కడ కూడా దొంగలు మోపైతున్నారు. ఇక కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట కెనరా బ్యాంకుల పబ్లిక్ తాకట్టు పెట్టిన బంగారం మాయమైందట. బ్యాంకుల పనిచేస్తాయననే మొత్తం 160 మంది కస్టమర్ల బంగారం మాయం చేసిండని అంటున్నారు. ఓ కొడుకో అని కస్టమర్లంతా కలిసిపోయి బ్యాంకు మీద పడి లొల్లికి దిగిండ్రు. పెద్ద ఆఫీసర్లతో మాట్లాడి నెల దినాలల్లో ఎవరి బంగారం వాళ్ళకి ఇప్పిస్తామా అంటున్నారట బ్యాంకు వాళ్ళు. లేకపోతే బంగారానికి తగ్గ పైసలన్నా కట్టిస్తామా అంటున్నారట. ఎట్లున్నది చూడరి కథ. బ్యాంకులలో కూడా గిట్ల అవుతుంటే ఇక పబ్లిక్ ఎవరన్నా నమ్మాలే అనుకుంటారు ఇప్పుడు ఈ ముచ్చట చూసిన జనాలు. ఇవి ఇయాల్టి మన పటాస్ న్యూస్ ముచ్చట్లు. మళ్ళీ మంచి మంచి ముచ్చట్లతోని రేపు కలుద్దాం. నమస్తే.